భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో బ్లాక్ మనీ పేరుతో అమాయకులను మోసం చేస్తున్న గరాణా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లటి కాగితాలను రసాయనాలతో అసలు కరెన్సీగా మారుస్తానని నమ్మించి బాధితుడి నుంచి 13 లక్షలు కాజేశాడు. వాట్సాప్ వీడియోల ద్వారా ప్రచారం చేస్తూ మరికొందరిని లక్ష్యంగా చేసుకున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి వద్ద నుంచి 20,000 బ్లాక్ పేపర్లు, రసాయనాల సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కానీ ఏమైందంటే అది కొద్దిమంది ఎవరైతే తక్కువ డబ్బులో భాగంగా ఇక్కడ మన లోకల్ చెందినటువంటి ఒక మధుబాబు అనే అతన్ని నమ్మి సుమారుగా 13 లక్షలు దఫాలుగా ఇచ్చినట్టుగా మనకు తెలియదు. ఏం చేస్తాడంటే ఇప్పుడు ఈ దాంతో యాక్చువల్గా అటువంటిది జరగదు, వాళ్ళని భ్రమ పెట్టడం కోసం అని అవి యూజ్ చేస్తాడు అంతే. ఇవి మాత్రం ఇవన్నీ సేకరించి ఎగ్జాక్ట్ 500 నోట్స్ మెజర్మెంట్స్ ప్రకారము కట్ చేశాడు. ఇతని మీద గతంలో కూడా సేమ్ ఈ టైప్ అటువంటి కేసు ఒకటి బాచ్పల్లి సైబరాబాద్ కమిషనర్ బాచ్పల్లిలో ఉంది. అలాగే మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశాడు. దానికి సంబంధించి కూడా రామచంద్రాపురం అండ్ కూకట్పల్లిలో ఈ 3 కేసులు కూడా గతంలో అతని మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇతను మాకు మధుబాబు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర సెర్చ్ చేస్తే ఈ లిక్విడ్ ప్లస్ ఈ బ్లాక్ పేపర్స్ జనాలని మోసం చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ఈ బ్లాక్ పేపర్స్ బండిల్స్ దొరికినాయి.